88వ రోజు గలతీ 1-6 మరియు ఎఫెసీ 1-6 అధ్యాయాలు చదవండి. నేను మంచి కొలతతో ఇచ్చియున్నాను, అందును బట్టి నాకది తిరిగి ఇవ్వబడును. పొంగి పొరులినట్లు మనుషులు నజరేయుడైన యేసు నామమున నా ఒడిలో వెయ్యుదురు. దేవుడు నాకు కావలసిన సమస్తమును కృపను నాపై విస్తరింప చేయగలడు. ఆ కృప నాకు అన్ని కార్యములలో సర్వ సమృద్ధిని కలగచేయును. మంచి పనులను సామర్థ్యమును నజరేయుడైన యేసు నామమున కలగచేయును. ఆమేన్. నేను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యంగా నజరేయుడైన యేసు నామమున వర్ధిల్లెదను. ఆమేన్. నేను నా పరలోకపు తండ్రిని నజరేయుడైన యేసు నామమున ఏది అడిగినను అది నాకు అనుగ్రహింపబడును. అబ్రహాము దీవెనలన్నీ నావే. ఆమేన్. నాకు కావలసినవి అన్ని వాటిని పొందుకొని ఉన్నానని నేను నమ్మి ప్రార్థించెదను మరియు వాటిని నజరేయుడైన యేసు నామమున పొందుకొనెదను. ఆమేన్. నేను యెహోవాను బట్టి సంతోషించుచున్నాను. నజరేయుడైన యేసు నామమున ఆయన నా హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. మొదట నేను నా దేవుని వెతికెదను, ఆయన రాజ్యమును వెతికెదను. అందువలన నాకు కావలసిన అన్ని సమస్తమును నజరేయుడైన యేసు నామమున నాకు అనుగ్రహింపబడును. ఆమేన్. పాపుల ఆస్తి నాకు ఇవ్వబడింది మరియు నా యొక్క స్వాస్థ్యము సదాకాలము నిలుచును. నేను దుష్ట సమయములలో సిగ్గు నొందను. కరువు సమయములలో కూడా నజరేయుడైన యేసు నామమున నేను తృప్తి నొందెదను. ఆమేన్. నా సమస్త భారములను నా మెడ మీద నుండి తీసివేయబడును మరియు నజరేయుడైన యేసు నామమున అభిషేకం ద్వారా నాపై కాడి విరగొట్టబడును. ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.